బ్లాక్మెయిల్ చేయడంలో, వెన్నుపోటు పొడవడంలో, లంచాలు తీసుకోవడంలో మాజీ మంత్రి అనిల్ తర్వాతే ఎవరైనా అని అబ్బాయిపై బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై ఆయన బాబాయ్, డిప్యూటీ మేయర్, తెలుగుదేశం పార్టీ నాయకులు రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలోని నిన్న జరిగినటువంటి టౌన్ కార్యకర్తల సమావేశంలో అనిల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనిల్, నీవు గతంలో సోడా షాప్లో పనిచేసేవాడివని గుర్తుపెట్టుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెయింట్ వేసేవాడివని, ఉప్పు అమ్ముకునేవాడివని, హౌసింగ్లో పనిచేసే చిన్న వ్యక్తిని కూడా కార్పొరేటర్గా చేశాను అని ప్రగల్భాలు పలికావు. మరి నీవు సోడా పనిచేసే నిన్ను కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన కార్యకర్తలను మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు. రూప్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్. అనిల్ కుమార్ యాదవ్పై రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి, లంచాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నోరు లేని మోగజీవాలను పెంచే పశువుల సంత వద్ద లంచాలు తీసుకున్న దరిద్రుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ వద్ద 15 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన వ్యక్తి బిడ్డకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ అడిగితే ఇస్తాను అని చెప్పి 7 లక్షలు అమ్ముకున్న ఘనుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు జిల్లాలోని నీలాగా వెన్నుపోటు వీరుడు, అవినీతి పరుడు ఎవరూ లేరని, ఏదో పొడుస్తా అంటున్నావు గదా, పొడువు చూద్దాం అంటూ సవాల్ విసిరారు. నీకు కనీసం జిల్లాలో ఇన్ఛార్జి పదవి కూడా దక్కలేదు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన మొదటి వ్యక్తి నీవేనని, సిటీలోని కార్పొరేటర్లను జనసేన పార్టీలోకి వెళ్లమని మద్రాసుకు పిలిపించుకొని చెప్పలేదా నీవు అని సూటిగా ప్రశ్నించారు. నీకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్న రీతిలో అనిల్ కుమార్ యాదవ్పై రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నటి రోజున నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్టులుగా కొంతమందిని పెట్టుకుంటాం. అట్లా ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల పరిచయ వేదిక అంటే పాపం మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈయన పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు అనేక రకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం. మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా, నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేవా, కాలేజీ కింద ఒక కాలువ పోతుంది, నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు. మేము ఎప్పుడో కక్ష సాధింపులకు పాల్పడలా అని మాట్లాడాడు. ఎక్స్ట్రా ఆర్టిస్ట్, నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు, జలవనరుల శాఖ మంత్రిగా. నువ్వు చెప్పే కాలేజీ కింద కాలువ నీ శాఖ పరిధిలోదే. నిజంగా అది గనక కింద కాలువ ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాదాపు 2.5 సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉన్నావు, సంబంధిత శాఖ మంత్రిగా. నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు మాట్లాడేది? ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు, చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో. ఈయన మాత్రం కక్ష సాధింపులే పోలా. మేము అన్నిటికీ ఎదుర్కొని, తప్పుడు కేసులను ఎదుర్కొని, అక్రమ కేసులను ఎదుర్కొని, న్యాయస్థానాల్ని ఆశ్రయించి అన్నిట్లో ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో 72,460 ఓట్ల పైచిలకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు. జిల్లా వదిలేసి ఇక్కడైతే
నాకు డిపాజిట్లు కూడా ఉండవు. నేను నెల్లూరు నగర నియోజకవర్గాన్నే కాక జిల్లాని సర్వనాశనం చేశాను. ఇక్కడ ఉంటే నాకు మనుగడ కష్టం అని చెప్పి జగనన్నను పోయి బతిలాడుకొని నర్సరావుపేట పార్లమెంటుకు పోయావు. అందరికీ మాత్రం నన్ను జగనన్న పార్లమెంటుకు నర్సరావుపేట పంపించాడు, నన్ను జగనన్న పంపించాడని చెప్పుకొని నువ్వు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నోడువైతే నెల్లూరు నగరం నుంచే పోటీ చేయాల్సిందే. నువ్వా నారాయణ సార్ గారి నుంచి మాట్లాడేది? పోలింగ్ అయిపోయిన పక్క రోజు, బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం. గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశా. ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు రాకముందే పోలింగ్ అయిన పక్క రోజే నేను నా కుటుంబం యొక్క సొంత నిధుల నుంచే కార్యకర్తల కోసం, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో వారి సంక్షేమం కోసం మా సొంత నిధులు, మా కుటుంబం యొక్క సొంత నిధులు ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 50 కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు. నారాయణ సార్ గురించి నువ్వు మాట్లాడతావు. ఆయన 4 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత వచ్చాడా? 40 సంవత్సరాల తర్వాత వచ్చాడా? వచ్చాడు, పోటీ చేశాడు, 73,460 ఓట్లతో గెలిచాడు. గెలిచాడా లేదా? నెల్లూరు నగర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, జిల్లా చరిత్రలో బై ఎలక్షన్లో కాదు, సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత మెజారిటీ నారాయణ సార్ గారు ప్రజలు పట్టం కట్టారు. ఆయన గురించే నువ్వు మాట్లాడేది? రాబో రోజుల్లో నేనేందో చూపిస్తా. పేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట్లాడకపోయి ఆయన నా వల్ల ఏదో ఈయన వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు. కనీసం వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా నీకు అని అడుగుతున్నా. వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా నీకు అంటున్నా. నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే చాలా అసహ్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వేమిరెడ్డి గారు ఎక్కడెక్కడో సంపాదించి ఆయన కష్టార్జితంతో సంపాదించుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తను పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాలకు రాకముందు నుంచే విద్య, వైద్యం, త్రాగునీరు అనేక రంగాలు